మేము అమర్ యాటిట్యూడ్ చాలా నచ్చుద్ది, చాలా పొలైట్, ప్లస్ 10 మందిలో కలిసిపోయే. సో అలా మా ఇద్దరికి నేను ఆంటీ అది అర్థమవుతుంది. కాకపోతే అమరు అంటే మేనత్త లేకపోతే మేనమామన? లేదు, యాక్చువల్లీ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ. కాకపోతే మా ఇంట్లో అబ్బాయి లాగా చూస్తూ ఉంటారా? లేదు, కొంతకాలంగా ఒక 10 years నుంచి పరిచయం, కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నాము. చాలా కాలంగా తన యాటిట్యూడ్ నచ్చి ఈరోజు విన్నర్గా ఉండాలన్నా, ఇప్పుడు అంటే విన్నర్ రన్నర్ అనుకుంటే హౌస్లో చాలామంది అందులో టాలెంటెడ్ 10 yearsగా చూస్తామంటున్నారు కదా. అమర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అమర్ యాటిట్యూడ్ చూసారు, ఇప్పుడు పర్సనల్గా మీరు బయట తన యాటిట్యూడ్ని చూసారు, మీకు ఏమైనా తేడా కనిపించిందా? మీరు అమర్తో ఎవరు ఒకసారి కలిస్తే మళ్ళీ ఇంకోసారి తన్ని వదులుకోలేము, అలాంటి యాటిట్యూడ్ అనమాట. హౌస్లో అందరితో కలిసిపోవడము ఆ విధంగా, అండ్ తను ఎలా ఉన్నాడో అలాగే ఉండడం, ఆడలేదు, మోసం చేయలేదు, తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. మామూలుగా అందరినీ మా వాళ్ళు అనుకున్నారు, మొత్తం అలాగే అనుకున్నాడు. వీళ్ళేమో అసలు అదేంటో అమర్ పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశాడు. అమర్ లేకపోతే అసలు పల్లవి ప్రశాంత్ జీరో. అమరే కదా పల్లవి ప్రశాంత్ చెప్పి నేను రైతు బిడ్డ అని చెప్పుకుంది, అంతే కదా. అసలు పల్లవి ప్రశాంత్ గురించి ఎవరికి తెలియదు అసలు అప్పటి వరకు, ఎవరు ఈయన ఏంటి అన్నది. అమర్ గురించే కదా పల్లవి. అమర్ ఒక విన్నర్గా ఉండాల్సిన అమరు ఒక రన్నర్గా ఉన్నాడు, ఒక సామాన్యమైన వ్యక్తి విన్నర్ అయ్యాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పల్లవి ప్రశాంత్ ఫాల్ గేమ్ ఆడాడని అనిపించింది. ఫాల్ గేమ్ ఆడాడు మరి కరెక్టే కదా. రైతు బిడ్డ ఎవరు కాదండి, రైతు బిడ్డ, నేను రైతు బిడ్డనే. మా తాతలు ముత్తాతలు ఏమైనా డాక్టర్లు ఇంజనీర్లు ఉండేనా? మీ తాతలు ముత్తాతలు కూడా వాళ్ళే ఉండే కదా. మరి ఇప్పుడు అమర్దీప్ తాత ముత్తాతలు కూడా రైతులే ఉండొచ్చు కదా. మరి తను ఎక్కడ చెప్పలేదు కదా రైతు బిడ్డనని. చెప్పాడా? చెప్పలేదు కదా. మరి తన ఇది క్యాజువాలిటీ, తను చూపించాడు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జనాలు ఇప్పుడు ఓటింగ్ వేసేవాళ్ళు కూడాను తను రైతు బిడ్డ అన్నందుకే వేశారు. మరి దీన్ని ఎలా చూడాలంట? అంటే రైతు బిడ్డ అని తను చెప్పుకున్నాడు, మరి చెప్పలేదు, అంతేనేమో. అంటే జనాలకు అప్పటి వరకు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని తెలియదు. అమర్ వరకు వచ్చినప్పుడు రైతు బిడ్డ అని చెప్పాడు. అందుకే జనాలు రైతు బిడ్డ అని వేసేసారేమో. జనాలకు కూడా అర్థం అవ్వాల్సింది కదా, అందరం రైతు బిడ్డలేమే ఆడడానికి వచ్చారు పాపం వాళ్ళు కూడా. ఇప్పుడు అమర్ రైతు పని చేయలేదు కదా, పల్లవి ప్రశాంత్ కూడా రైతు పని చేయలేదు కదా. మీరు చూసారా? లేదు. మరి చూడండి దాన్ని మనం ఎలా జడ్జ్ చేస్తామో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని. ఇప్పుడు వీళ్ళ నాన్న కూడా రైతే, మా నాన్న, అలా అందరు రైతులే కదా. ఓకే, ఇప్పుడు రన్నర్ అయినా కూడా తనని విన్నర్గా స్వీకరిస్తారా మీరు? అంతే కదా, మాకు అమర్ విన్నరే. ఓకే, థ్యాంక్ యూ. అలానే ఉన్నాడు.
రిలేటివా? లేదు లేదు, జనరల్ ఆడియన్గా ఆడియన్. ఓకే. అమర్ టీవీ షోస్ చూస్తూ ఉంటారా? సీరియల్ చూసాము. సీరియల్స్ చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అమర్ అంటే ఒక జనరల్ ఆడియన్గా వెళ్ళి విన్నర్ అయ్యాడు అతను. అమర్ రన్నర్ అయ్యారు, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? విన్నర్ అవ్వచ్చు. ఆహా కాదు, తనుకి విన్నర్ అయ్యాడు, తిను రన్నర్ అయ్యాడు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాజ్ ఏ ఫ్యాన్గా వచ్చారు అమర్కి మీరు? అంటే విన్నర్ అయినట్టే తను, అంటే సింపతి వల్ల కొంచెం ఓట్లు అయ్యి పడవచ్చు కదా. గేమ్ ఆడినా కూడా అందరూ ఆడతారు, తను ఇక్కడ దాకా వచ్చాడంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు. థ్యాంక్ యూ. నా పేరు కె శ్రీనివాస్, నేను జర్నలిస్ట్ని. ఓకే. అయితే ఇప్పుడు అమర్దీప్ అనే అతను బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ కప్ కోసం కంటెస్టెంట్గా ప్రేక్షక జన హృదయాభిమానుడు ఆయన. ఎందుకంటే బిగ్ బాస్ 7 నుంచే నేను ఆయనకి అభిమాని అయ్యాను. నేనే కాదు, మా కుటుంబ సభ్యులందరూ కూడా వీరాభిమానులు అయ్యారు. ఇప్పుడు మాస్క్ లేకుండా ఒక రియాలిటీ షోలో ఆట ఆడింది అమర్దీప్ మాత్రమే. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు బ్యాచ్లుగా వండుకుంటూ స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అని ఒక విభజన రేఖ గీసి దొంగ అని అరిచినట్టుగా వీళ్ళని బ్యాచ్ అని అమర్దీప్, ప్రియాంక వీళ్ళ ముద్ర వేసిరు వాళ్ళు. యాక్చువల్గా అమర్దీప్ని బాగా బ్యాక్ బిచ్చింగ్ చేయడాలు ఇవన్నీ కూడా జరిగినాయి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా అంత కష్టపడి ఆడినప్పటికీ కూడాను అమర్కి రన్నర్ అప్గానే వచ్చింది. ఒక సామాన్యుడు విన్నర్ అవ్వడం ఎలా చూడొచ్చు అంటారు? సామాన్యుడు అనేది కాదు, ఇందులో బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్ళినాక అందరూ ఒకటే. సామాన్యుడు కాదు, రైతు బిడ్డ కాదు, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో కంటెస్టెంట్గా జెండర్ విచక్షణ కూడా ఇవన్నీ కూడా ఏమి లేవని వాళ్ళ రూల్స్లోనే ఉన్నాయి. అయితే సామాన్యుడు గెలవకూడదని కాదు, నువ్వు గెలుపు అనేది ఏ విధంగా నువ్వు గెలిచినావు అనేది ఇక్కడ ప్రధానం. ధర్మబద్ధంగా గెలిచినవా, అన్యాయంగా గెలిచినవా, కుట్రలు కుతంత్రాలు చేసి గెలిచినవా అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా కొలమానం? ఒక వ్యక్తిత్వం ఈయన ముసుగేసుకొని నటిస్తుండా జీవిస్తుండా అనేది కదా పరిగణలోకి తీసుకునేది. పర్సనాలిటీ అంటే మాస్క్, పర్సోనా అంటే ముసుగు లేకుండా ఈయన ఉన్నట్లుగా ఒక బయట ఎట్లా ఉండో ఇక్కడ కూడా అట్లే ఉండనేది ఇక్కడ క్రైటీరియా. కానీ మిగతా వాళ్ళు ఆ విధంగా లేరు. ఈ బిగ్ బాస్ 7 ఈ షోలో, రియాలిటీ షోలో ఒక అమర్దీప్ మాత్రమే ఇంటా బయట కూడా ముసుగు లేకుండా చాలా చక్కగా దాన్ని గేమ్ షోని ఆడాడు అన్నట్టు. అందుకే చాలా మంది అభిమానులు అయ్యారు. ఇక్కడ కన్నింగ్ చేసో లేదా కుట్రలు కుతంత్రాలు చేసో బ్లాక్మెయిల్ చేసో జరిగేది కాదు ఆట అంటే నిజాయితీగా నిబద్ధత ఉండాలి. ఎన్నో ఆటలు ఆడతాయి, గెలుపోవటంలు అనేది సహజం. నేను నాకే కప్పు ఇవ్వాలి, నేనే గెలవాలి అనేది దానికోసం బెదిరించడాలు అభిమానులు ఎవరైనా సరే ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఓన్లీ ధర్మబద్ధంగా ఆడింది అమర్దీప్ అనేది మా విశ్వాసం, అభిమానం, అభిప్రాయం. రన్నర్ అయినా విన్నర్ గానే చూస్తామంటారు అందరూ. ఇప్పుడు నేను ఆల్రెడీ కామెంట్స్లలో కూడా అదే పెట్టిన, బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ కప్పు విన్నరు పక్కా ఆయనే. ఆ ప్రేక్షక జన హృదయుడు ఆయనే, అమర్దీప్ మాత్రమే. ఆయన ఇప్పుడు రన్నర్గా వచ్చినా కూడా అందరి జనం దృష్టిలో మాత్రం విన్నర్ ఆయన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.